అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో శంకర్ ఫుడ్ ఫ్యాక్టరీ అని కూడా ఒక ఏదైతే బండి ఆటో ఉందో ఆటోలో కూడా దానికి సంబంధించి కూడా చికెన్కి సంబంధించి చికెన్కి ఫ్రై, అదేవిధంగా ఫిష్ ఫ్రై, అదేవిధంగా చికెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఫ్రైగా దొరుకుతున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అన్ని ఫ్రెష్గా ఉంటాయని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దానికి ఫిష్, అదేవిధంగా చికెన్ ఫ్రై మొత్తం కూడా ఇక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మొత్తం కూడా శంకర్ ఫుడ్ ఫ్యాక్టరీకి కూడా చాలామంది కూడా సాయంత్రం అయితే కూడా ఎప్పుడు తెరుస్తారు అనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం చూస్తున్నాం లివర్కి సంబంధించి చికెన్ లివర్ ఫ్రై, అదేవిధంగా ఫిష్ ఫ్రై, దీనికి మొత్తం కూడా చికెన్ పకోడీ, అదేవిధంగా బోన్లెస్ ఫిష్ ఫ్రై, అలాంటి చాలా రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. చేపలు కూడా మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా చిన్న చిన్న చేపలతో కాంచి పెద్ద చేప ఫిష్, పెద్ద ఫిష్ కూడా ఇక్కడ ఇది ఫ్రై ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చికెన్ లెగ్ పీసు, అదేవిధంగా మొత్తం ఫుడ్ కోర్ట్కి సంబంధించి కూడా పూర్తి కూడా ఫ్రైగా ఉంటుందని కూడా చెప్తుంది. దీని మొత్తం కూడా ఎట్లా ఆలోచన వచ్చింది, వీళ్ళ బిజినెస్ ఏంటి, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించిన ఎవరున్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ పేరేంటి? శంకర్ సార్ నా పేరు. ఏంటి ఏమేమి స్పెషాలిటీ ఉంటాయి? స్పెషాలిటీ అంటే మన కాడ చికెన్ బోన్లెస్ ఉంటుంది, బోన్ పకోడీ స్పెషల్గానే ఉంటుంది, చికెన్ లెగ్ ఫుల్ లెగ్ పీస్ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, వెయిట్ కూడా బాగానే ఉంటుంది. మీతో వచ్చేసి లివరు కందనకాయ మిక్సింగ్ ఉంటుంది, చికెన్ వింగ్స్ ఉంటాయి, లాలీపాప్స్ అంటారు వీటికి, అవి చాలా చాలా బాగుంటాయి. పిల్లల గురించి ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు, చాలామంది ఫ్యామిలీకి వెళ్తుంది. ఫిష్ బోన్లెస్, అపోలో ఫిష్ బోన్లెస్ బాగానే ఉంటుంది. అందరు మంచిగా కస్టమర్ కూడా చాలా బాగుంది అని చెప్తారు. ఎక్కువ శంకర్ ఫుడ్ క్యాటరీలో కూడా ఫేమస్ ఐటమ్, ఇందులో ఫేమస్ ఐటమ్ ఎక్కువ ఏముంటుంది? మా చికెన్ బోన్లెస్ బాగుంటుంది సార్. చికెన్ బోన్లెస్, చికెన్ వింగ్స్, ఫిష్ బోన్లెస్, మిగతా ముక్కు చేపలు, మెత్తలు అని బాగా వెళ్తాయి సార్. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 5:30కి స్టార్ట్ చేస్తాను సార్. నేను 5:30 నుంచి 10 వరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను. మొత్తం మంచిగా 10:30 వరకు, నైట్ 10:30 వరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ మొత్తం ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఎన్ని గంటలకు తీసుకొస్తారు? ఈ ఐటమ్స్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇదంతా నేను మార్నింగు మార్కెట్ చేసుకొని ఫిష్ తీసుకొని వస్తాను సార్. 10-11 అవుతుంది. 11కి తీసుకొచ్చి కడుక్కొని మంచిగా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ 3 గంటలకి 2:30-3 గంటలకి లేచి మంచిగా నీట్గా వర్క్ చేసుకుంటాను, కలుపుకుంటాను. పెద్ద చేపలు అన్నీ ఉన్నాయి, దాని మసాలా మొత్తం కూడా ఎంత సమయం పడుతుంది? అంటే సమయం అంటే ఒక 2 అవర్స్ పడుతుంది సార్. మధ్యాహ్నం 1 గంటకి కలిపి పెడతాను, మంచిగా 5 వరకు మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. అప్పుడు మసాలా కలిపి తీసుకొని వస్తాం సార్. దానికి ఎట్లా రేట్ ఏ విధంగా ఉన్నది? రేట్ అంటే వచ్చేసి చికెన్ బోన్ పకోడీ 140 పావు కేజీ, బోన్లెస్ 200 పావు కేజీ, ఫుల్ లెగ్ పీస్ వస్తుంది 100 రూపీస్ ఫుల్ లెగ్ పీస్. చిన్న అయితే 80-70 అమ్ముతున్నారు, నేను ఫుల్ లెగ్ పెట్టేసి 100కి ఇస్తున్నాను. చికెన్ వింగ్స్ వచ్చి 140, లివర్ 140, ఫిష్ బోన్లెస్ 200 పావు కేజీ, అవన్నీ 200 పావు కేజీ. 3 రకాలు ఉంటాయి. రొయ్యలు కూడా ఉంటాయి, అవి రేటు మనకు చూసుకొని తెచ్చుకొని వాడతాం అన్నట్టు. 300 ఉంటాయి పావు కేజీ. ఇక ఫుల్ ఫిషెస్ అంటే 70, 80, 100 ఒకటి. ఎప్పటి నుంచి కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి? మేము 5 ఇయర్స్ అవుతుంది సార్. 5 ఇయర్స్ నుంచి బండి మీద పెట్టి అమ్ముతున్నాం. మొత్తం కూడా ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఈ విధంగా బండి చేయాలి, ఆ బండి మీద ఈ ఫుడ్ కోర్ట్ పెట్టి కూడా మనం బిజినెస్ చేసుకోవాలి అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? మా అన్న వల్ల సార్. అది మా అన్న చేస్తాడు. ఇంతకుముందు మా అన్న కూడా ఉండే ఇంట్లో 10 ఇయర్స్ ఉండే. మేము అల్లవేర జ్యూసు, పుదీనా జ్యూస్ అవన్నీ అమ్ముతాము. దానిలో అది ఒక సైడు, ఇది ఒక సైడు, 2 వ్యాపారాలు సెట్ అయింది. ఈ సెటప్ చేయడానికి కూడా ఎంత ఖర్చు అయింది? మాకు మొత్తం మేమే చేసుకున్నాం సార్. మా అన్ననే చేస్తాడు, వెల్డింగ్ పని అన్నీ మా అన్ననే చేస్తాడు. మా అన్న చేసిన వరకే ఇదంతా అన్నదే మొత్తం ఇది మెయింటెనెన్స్ కూడా మనం చేసుకుంటాం అన్నట్టు. ఆయన చూపించిండు, మనం చేస్తాం అన్నట్టు. అట్లా హైదరాబాద్లో కూడా మా ఒక 4-5 బండ్లు ఉన్నాయి. ఇట్లా మొత్తం టోటల్గా ఎన్ని బండ్లు ఉన్నాయి మీకు? మాకు 4 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి 4.
నుంచి స్పందన ఏ విధంగా వస్తుంటుంది? బాగానే ఉంటుంది సార్. మాకు చాలా చాలా మంది అందరూ బాగుంది అంటారు, అందరూ మంచిగా తీసుకెళ్తారు పార్సల్, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని కూడా వెళ్తారు. అట్లా టేస్ట్ బాగుంటుంది. ఏమైనా ఆర్డర్స్ ఉంటాయా లేకపోతే ఉంటాయి సార్, ఫోన్ల మీద ఆర్డర్స్ ఉంటాయి. నాకు పంపిస్తారా మీరు? వాళ్ళే వస్తారు మధ్యాహ్నం పూట, వాళ్ళు చికెన్ తెచ్చి ఇచ్చినా నేను మళ్ళీ కలిపి మ్యాగ్నేట్ పెడతాను. వాళ్ళకు 2 kg 3 kg బర్త్డే పార్టీలకు దానికి దీనికి కూడా ఇస్తాను సార్. అట్లా చిన్న చిన్నవి 5 kgs వరకు 10 kgs వరకు కూడా ఇస్తాను. వస్తాయి, టేస్ట్ బాగుందని చాలామంది ఆర్డర్ కూడా చేస్తారు. రైట్, మనం తీసుకుంటాం మేము. పర్లేదు, టేస్ట్ విషయంలో చాలా మంచిగా ఉన్నది. అంటే డబ్బులు తక్కువ తీసుకున్నా మంచి క్వాలిటీతో ఇస్తున్నాడు. ఆ విధంగా తీసుకుంటున్నాము. గత ఒక 2 నెలల నుంచి మేము ఇక్కడికి రెగ్యులర్గా, అంటే వీక్లీ టైస్ రైస్. ఇక్కడ వచ్చేసి ఆ మెత్తలు అని చెప్పేసి, ఆ మెత్తలు అని ఉన్నాయి, అది కొంచెం ఫేమస్ ఉంది. అదేవిధంగా ఈ ఫిష్, బోన్లెస్ ఫిష్ కూడా కొంచెం బాగున్నది. మొత్తం కూడా మనం చూస్తున్నాం చేపలు, పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి కదా. ఇక ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం తప్పకుండా. రైట్, మొత్తం నుంచి కూడా మార్కెట్లో సంబంధించి అదేవిధంగా ఫిష్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మేము ఇంట్లో మొత్తం దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత మసాలా పెట్టిన తర్వాత ఒక 2 గంటల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత మొత్తం కూడా ఆ చికెన్కు సంబంధించి కదా ఆ ఫిష్కు మొత్తం కూడా ఆ మసాలా టోటల్గా మొత్తం పట్టిన తర్వాత కూడా తీసుకొచ్చి వాళ్ళు ఫ్రై చేసి కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు చెప్తున్నారు మొత్తం కూడా ఏదైతే చికెన్ కానీ అదేవిధంగా లివర్ కానీ ఆ కందనకాయ దీనికి సంబంధించినవి కూడా ఆ 1/2 kg ప్రకారం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే పచ్చివి అవి కూడా వెయిట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఫ్రై చేస్తారు, ఫ్రై చేసి కూడా ఉంటారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా ఉందన్న మొత్తం కూడా సేల్ ఎట్లా ఉంది? బాగుంటుంది ఇక్కడ, ఎప్పుడు బాగుంటుంది. చాలాసార్లు వచ్చాం మేము, ఎప్పుడు తీసుకెళ్తాం. ఇక్కడ పిల్లలు తినడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. సో ఫిష్ అంటే జనరల్గా ఖరాబ్ అయితే ఊకనే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అవుతుంది. సో కానీ వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. ప్రతిరోజు పెడుతుంటారు వీళ్ళు? ప్రతిరోజు పెడతారు ఇక్కడ. కాకపోతే మంచిదంటే మా పిల్లలు బాగా తినేది బోన్లెస్ బాగా తింటారు. మీ పిల్లలు బాగా తింటారు? తీసుకుంటాం, అది తీసుకుంటాం. ఫిష్ ఇది పెద్దది తీసుకుంటాం ఎప్పుడైనా జనరల్గా తినడానికి. సో ఇది ఎక్కువ రెగ్యులర్గా దొరకదు, కానీ ఇది బాగుంటుంది. చాలా వరకు కూడా చూస్తున్నాం మనం. నాకు చూసే వరకు కూడా మనకు ఫిష్ కూడా నల్గొండలో చాలా తక్కువ ఫ్రై ఉంటుంది అనిపిస్తుంది. తక్కువ ఉంటాయి, కానీ తను బాగా చేస్తాడు. తను వే ఆఫ్ ఏంటి, ఆ మేకింగ్ స్టైల్ బాగుంది. సో తిన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. సో సార్ ఏం పేరు సార్? స్వామి. ఏం తీసుకుంటున్నారు? ఫిష్ తీసుకుంటాం. ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ టేస్ట్? బాగుంటుంది ఇక్కడ, ప్రతిరోజు రెగ్యులర్గా వస్తుంటాం. ఇలా ఫేమస్ ఏంటి మీకు నచ్చింది? మంచిగా అన్నీ మంచిగా ఉంటాయి. ఫిష్ మీరు తీసుకున్న దాంట్లో ఎక్కువ ఇష్టం ఉన్న చిన్నపిల్లలు తినేది కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఇవన్నీ మంచిగా ఉంటాయి. మంచిగా ఉంటాయి కదా ఇక్కడ వచ్చేది. మొత్తంగా మనం చూస్తున్నాం ఏదైతే శంకర్ ఫుడ్ కోర్ట్ కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే వాళ్ళు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మేము 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము, వచ్చే కస్టమర్లకు కూడా నాణ్యత ఇస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కానీ ముఖ్యంగా కూడా ఇక్కడ దాని వరకు ఫిష్కు సంబంధించి అదేవిధంగా చికెన్కి సంబంధించి కూడా ప్రతిదీ కూడా ఫ్రై ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఎంత దూరమైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ నీట్నెస్ కూడా బాగుంటుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.